నమస్కారం. బిర్యానీ మై ఫేవరెట్. నాకు RRR నచ్చింది. So good. I can't stop eating. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను జపాన్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబ్ చేస్తున్నాను అనమాట. సో ఆవిడని లంచ్కి ఇన్వైట్ చేశాను. మన ఇండియన్ ఫుడ్నే ప్రిపేర్ చేస్తున్నాను. నేను నా ఫ్రెండ్ ఉన్నాము. ఎందుకంటే వచ్చి సంవత్సరంన్నరైనా నాకు జపనీస్లో ఎలాంటి ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే కంట్రీ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, నేను పోస్ట్ చేసే వీడియోస్ని బట్టి. సో ఆవిడని చాలా 6 months నుంచి మెసేజ్ చేస్తున్నాను, ఇప్పటికి కుదిరిందనమాట. లంచ్ ప్రిపేర్ చేయాలి. సో తిను వచ్చేసి నా ఫ్రెండ్, నేను వర్క్ చేసే కంపెనీలోనే చేస్తుందన్నమాట. సో నాకు నాన్ వెజ్లో పెద్దగా వంట రాదు. ఆవిడకి బిర్యానీ అంటే ఇష్టం. సో చికెన్ బిర్యానీ తను ప్రిపేర్ చేస్తుంది. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. చెప్పవే. సో తను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది, మాట్లాడదు, కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. సో నేను చికెన్ కర్రీ చేస్తాను. ఇంకొకటి మన పూర్ణం బూరెలు చేద్దాం అనుకుంటున్నా, కానీ ఆవిడ డైట్లో ఉన్నారట, తినరు. సో కానీ మొత్తానికి చేసి ఎట్లాగో తినిపించాలి. వీడియో ఎలా రన్ అవుతుందో నాకు తెలీదు, ఎందుకంటే ఆవిడ కూడా ఇన్ఫ్లుయెన్సరే కదా. సో ఎలా అవుతుంది ఏంటని తెలీదు. బట్ వీడియో చివరి వరకు చూడండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఫుడ్ చేస్తున్నాం అనమాట, ఆంధ్ర స్టైల్లో. సో మీరు అందరూ తప్పకుండా వీడియో చివరి దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో తను రావడానికి టైం పడుతుంది కాబట్టి తను వచ్చేలోపు టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా కావాల్సినవన్నీ అక్క చెప్తుంటే కట్ చేస్తున్నా. సో కట్ చేసి పెట్టి ఉంచుదాం. నెక్స్ట్ టమాటాలు. సో ఈ టమాటాలు చూస్తున్నారుగా, ఇవి 6 టమాటాలు వచ్చేసి 320 యెన్స్ అనమాట. అంటే మన దగ్గర 120 రూపాయలు. సో ఒక అరకిలో ఉంటాయి అనుకుంటా. సో తను రావడానికి లేట్ అవుతుంది, అందుకే ఈ లోపు చికెన్ కర్రీ చేస్తాను. తను బిర్యానీ ఫిల్మ్ చేసుకుంటానని చెప్పారు. సో చికెన్ కర్రీ నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయి స్టార్ట్ చేశాను. సో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయిస్తున్నాను. మీలో మయోసాన్ ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ చేయండి. సో మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక మయోసాన్ జపాన్లో ఒక బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మన ఇండియన్ కల్చర్ అన్నా ఫుడ్ అన్నా చాలా ఇష్టం. సో మన ఇండియన్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆవిడకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇష్టం అనమాట. సో అవే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదా, అందులో కొంచెం పసుపు, అది వేగిన తర్వాత కొద్దిగా టమాటాలు వేసి కలిపేసుకోవాలి. సో అది కూడా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్రిపేర్ చేయాలన్నమాట. సో నేను ఒక్కదాన్నే కాబట్టి అపార్ట్మెంట్లో అన్ని చిన్న చిన్న యుటెన్సిల్స్ యూజ్ చేస్తానండి. అలాగే చిన్న కిచెన్ కదా, అన్నీ కుక్ చేయడం ఒకేసారి కుదరదు. సో మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. సో చికెన్ అయితే మేము యూజ్ చేసేది ఫ్రోజనే అండి. జపాన్లో మనకి ఫ్రెష్గా ఎక్కడ దొరకదు మన ఇండియాలో లాగా. సో ఫ్రోజనే కుక్ చేయాలి. సో మేమైతే బ్రెజిలియన్ చికెన్ తీసుకొచ్చాము. సో దాన్ని మ్యారినేట్ చేసి ఇలా వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవడమే. కర్రీ మగ్గేలోపు పూర్ణం బూరెలకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. సో నేనైతే బియ్యము, మినపప్పు నానబెట్టేసి ఉంచాను నైటే. సో మిక్సీ పడుతున్నాను. సో కర్రీ ఆల్రెడీ మగ్గిపోయిందండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో కిచెన్ అయితే చిన్నదే, ఇన్ని ప్రిపేర్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. అలాగే వీడియోస్ రికార్డ్ చేయడం అన్ని క్లిప్స్లో కుదరలేదు. పాసిబుల్ అయినంత వరకు నేను రికార్డ్ చేశాను. సో పూర్ణం బూరెల లోపలికి కావాల్సిన స్టఫ్ ఏదైతే ఉంటుందో అది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. మార్నింగే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను. సో పచ్చెన్నపప్పు, బెల్లం అనమాట. సో దాన్ని లడ్డూలాగా ప్రిపేర్ చేసి బ్యాటర్ తీసేసాను. సో అందులో కొద్దిగా బేకింగ్ సోడా, తర్వాత ఉప్పు వేసి కలిపేసుకొని ఆ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేయించుకోవడమే అనమాట. పూర్ణం బూరెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. సో ఇందులో చాలామంది నెయ్యి వేసుకొని తింటారు. నేను నెయ్యి లేకుండా ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో కంపల్సరీ కామెంట్ చేయండి. యాక్చువల్లీ బిర్యానీ ప్రిపేర్ చేసామండి, కానీ దాని వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే మయోసాన్ రావడము, తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఆకలితో ఉంటారు. యాక్చువల్లీ 12 అంతా వాళ్ళు లంచ్ ఫినిష్ చేసుకుంటారు. సో త్వరగా ప్రిపేర్ చేయడానికి వీడియో రికార్డ్ చేయలేకపోయాను. సో వచ్చిన తర్వాతే బిర్యానీ తింటుండగానే నేను పూర్ణం బూరెలు చేస్తున్నాను అనమాట. హలో మయోసాన్. నమస్కారం. వావ్, నైస్. నా పేరు మయో.
ఓకే. నాకు RRR నచ్చింది. వావ్. చూసారు కదా ఎంత బాగా మాట్లాడుతున్నారు. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. సో ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్కి వచ్చినప్పుడు ఇండియన్ సెలబ్స్ని మయోసానే ఇంటర్వ్యూ చేశారనమాట. సో ఆ ఇంటర్వ్యూ ఎలా ఉండింది ఇవన్నీ అడుగుతున్నాను అనమాట. సో ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఆవిడ మాటల్లోనే వినేసేయండి. కొన్ని వీడియోస్ నేను రికార్డ్ చేయలేకపోయాను, అవి ఇన్స్టాగ్రామ్కి తీసుకున్నాను, అవే అప్లోడ్ చేస్తున్నానండి. సో హారిజాంటల్గా రికార్డ్ చేయలేదు, కుదరలేదు. సో యూ హ్యావ్ మెట్ అ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, రైట్? Not a lot. ఓకే. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్? So the biggest celebrities that I've met in my life are NTR sir, Ram Charan sir, Okay. and Rajamouli sir. ఓకే. And I interviewed them when they came to Japan for the RRR promotion. And I was super nervous, but they are very humble and nice. So they actually, cared that I was nervous. Like they realized that I'm nervous, and they are extra nice to me, and caring if I am okay or not. So that was very heartwarming and nice experience. And they're very, they answered my questions very, nicely with details, politely. So it was very nice. కోసం తనకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసామన్నమాట. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, సమ్ అనియన్స్ And raita. అండ్ రైతా ప్రిపేర్ చేసాం. ఆల్సో సమ్ స్వీట్, పూర్ణం బూరెలు చేసామన్నమాట. సో చూద్దాం తన రియాక్షన్స్ ఎలా ఉంటాయో. Oh, it looks like either Japanese chocolate or Japanese Sweet bean paste. soybean paste. ఓకే. ఓకే. वो तेलुगु में क्या था? చాలా బాగుంది. Chada boundi. It's very good. It's really, really good. So good. I can't stop eating. Chada boundi. Chada boundi. సో చూసారు కదా, మయోసాన్కి అయితే మేము చేసినవన్నీ నచ్చాయండి. సో లంచ్ చేసిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళిపోయారనమాట. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.